హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మానస. ఈరోజు మనము చేపల పులుసు తయారు చేసుకునే విధానం చూసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు చేపలండి. చేపలు మన షాప్ నుంచి తీసుకొచ్చినాక ఇక్కడ చాలామంది మనకు టైం లేకని కడగరాకని ఇలా ఎట్లుంటే అట్లనే కొంచెం సాల్ట్స్ కడిగేస్తారు. కానీ మనము ఊళ్ళో ఎలా చేస్తాము, మనకు దానికి ప్రత్యేకించి ఒక బండ ఉంటుంది. ఆ బండలో మనం దొడ్డుకు వేసి దాన్ని వాష్ చేస్తాము. కానీ ఇక్కడ మనకు అలాంటి బండ దొరకదు కాబట్టి ఆ దొరికిన దాన్ని మనము నేలపైన అంటే మన మామూలు గచ్చిపైన సరే దొడ్డు ఉప్పు వేసి దాన్ని మనము స్క్రాచ్ చేస్తే మంచిగా దీనికి ఉన్న మురికి ఇప్పుడు చూడండి ఎంత చేప ఎంత వైట్గా అయిందో చేప ముక్క. అలా మనకు స్మెల్ రాదు, ప్లస్ మనకు మంచిగా ఉంటుంది. ఇలానే కడుక్కోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, కారం, వేయించిన మెంతులు, జీలకర్ర, వేయించిన పిండి, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు చాలామంది చేపల పులుసు అనగానే చింతపండు ఎక్కువ వేసేసి చింతపండు చేపల పులుసు అంటే ఇలానే ఉండాలని పుల్లగా చేస్తారండి. అలా అప్పుడు చింతపండు టేస్ట్ పులుపు టేస్ట్ తప్పించి చేపల టేస్ట్ ఏమొస్తుంది. చాలామంది తెలియక ఏంటంటే చాలా చింతపండు వేసి చేపల పులుసు అని పెట్టేస్తారు. అలా కాకుండా కొంచెమే చింతపండు వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు, ఉల్లిపాయ ముక్కలండి. ఉల్లిపాయ మనము ఇలా కాల్చుకోవాలి. మామూలుగా కట్ చేసి మనం కర్రీలో వేసుకుంటాం కదా, అలా కట్ చేసి వేసుకోవడం కాదు. ఈ చేపల కూరకి మనము ఉల్లిపాయ ఇలా కాల్చుకోవాలి. కాల్చుకొని స్టవ్ పైన మనము ఇది కాల్చుకొని దీన్ని మిక్సీకి వేసి అప్పుడు మనం కర్రీలో వేసుకోవాలి. అది మంచి గ్రేవీ కూడా మంచి చిక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కాల్చిన ఉల్లిపాయ, 2 టమాటాలు. ఇప్పుడు మనము దీని ముందుగా మనము చేప ముక్కలకి కారము, సాల్ట్ ఈ 2 కలిపి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. మనకంటే మనం అంత ప్రాసెస్ అయ్యేసరికి మనకి ఆల్మోస్ట్ ఈ చేపలు మనకు కారము, ఉప్పులో ఇవన్నీ నానుతాయి. ఇప్పుడు ముందుగా మనం దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు చేపల్లో మనం 2 స్పూన్లు కారం వేసుకుందాం. ఈ కారం అంటే ఈ స్పూన్తో కారం సరిపోదండి, కాకపోతే ఈ ముక్కకు పట్టడానికి మనం ఈ 2 స్పూన్లు వేసుకుందాం. కాకపోతే కర్రీ పులుసులో మాత్రం మనం ఇంకొంచెం కారం వేసుకోవాలి, కేవలం ఈ ముక్క పట్టడానికి. వన్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ అండి. ఇవి వేసి మనము ఇలా ముక్కకు పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా చేపలకు మనం కలిపేసుకున్నాక చేప ముక్కలకి కారం పట్టించాక ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని చేపలకి మనకు ఇలాంటి వెడల్పు గిన్నె పెట్టుకుంటేనే చేపలు మనకు కొంచెం కలిపినా కానీ ముక్క విడిపోకుండా ఉంటుందండి. కాబట్టి మనము ఇలా వెడల్పు గిన్నె మాత్రమే పెట్టుకోవాలి. మన చేపల పులుసుకి మనము మసాలా తయారు చేసుకుందాం. ముందుగా ఇప్పుడు గిన్నె పడేది కదండి, ఇప్పుడు 4 స్పూన్ల ధనియాలు వేసుకుందాం. ఈ కొంచెం ధనియాలు వేగాక ఇందులో 4-5 మిరియాలండి, తర్వాత 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, ఇవి కూడా ఇందులో కలిపి వేగనివ్వాలి. ఇదేంటి చేపల కూరలో ఇవి వేస్తారా అనుకుంటారేమో, కానీ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇందులో కొన్ని మెంతులు కూడా వేసుకుంటారండి. కాకపోతే నేను మెంతులు ఎందుకు వేస్తలేను అంటే ఆల్రెడీ నేను మెంతులు, జీలకర్ర వేయించి దాన్ని సపరేట్గా మిక్సీకి వేసిన కాబట్టి ఆ పౌడర్ ఎట్లాగో వేస్తున్నాం కాబట్టి ఇందులో నేను మెంతులు వేయట్లేదు. ఒకవేళ మీకు ఇంట్లో లేకపోతే మాత్రం కంపల్సరీ ఇందులో మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి దూరగా వేగినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లార్చాక దీన్ని మిక్సీకి వేద్దాం.
ఇప్పుడు ఇవి చల్లారినాయి కదండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. నేను చెప్పడం మర్చిపోయానండి, నేను ముందుగానే గసగసాలు నానబెట్టుకున్నాను 20 minutes ముందు. దీన్ని కూడా ఇప్పుడు మనము ఈ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మనము కాల్చిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, దాని పైన తొక్క ఇలా తీసుకోవాలి. ఇలా తీసేసుకొని దీన్ని కూడా మనం మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ అదే గిన్నె పెట్టుకొని, గిన్నె వేడయ్యాక సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలండి. చేపల కూరకు మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, కొంచెం ఇంగు వేసుకుందాం, ఒక డ్రాపు. ఒక స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, మూడు పచ్చిమిర్చి అండి, ఆల్రెడీ మనకు కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదండి, అందుకని చిన్న సైజు ఉల్లిపాయ మాత్రమే కట్ చేసి వేశాను పోపుల కోసము. ఇది కొంచెం వేగాక మన ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, ఇప్పుడు దాన్ని వేసుకుందాం ఇందులో. ఇది కొంచెం వేగనివ్వాలి. ఇది వేగాక మనము కరివేపాకు వేసుకోవాలి. దీన్ని కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇది కొంచెం వేగినది కదండి, ఇప్పుడు మనం సన్నగా తరిగి ముక్కలండి, టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి. కొంతమంది మిక్సీ కూడా వేసుకుంటారు, అన్నీ మిక్సీకి అయితే బాగోదండి, అందుకని టమాటా చిన్నగా కట్ చేసుకొని దీన్ని కూడా మనం ఇందులో వేసుకుందాం. ఇది కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు మనం 2 స్పూన్ల పసుపు వేసుకుందాం. చూడండి, టమాటా ఇలా మొత్తం మగ్గనివ్వాలి మనము. మగ్గాక ఇలా కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ అండి మనము ఆయిల్ కొంచెం ఇలా సైడ్కి అనుకొని ఇక్కడ వేసుకోవాలండి, ఎందుకంటే మనకు పచ్చి వాసన రాకుండా ఉంటుంది. చూడండి, ఇది కొంచెం వేగాక ఇప్పుడు మనము మెంతి పిండి వేసుకుందామండి. 1 స్పూన్ సరిపోతుంది, లేకపోతే ఎక్కువ అయితే చేదవుతుందండి. ఇది కూడా ఆయిల్లో వేగనివ్వాలి. ఇప్పుడు మనము ధనియాలు, మిరియాలు, లవంగ, దాల్చిన చెక్క మిక్సీకి పట్టుకున్నాం కదండి గసగసాలు, ఇప్పుడు అది వేసుకుందాం ఇందులో. ఇది కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా మంచి ఆయిల్లో వేగింది కదండి, ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాం. 2½ కారం వేసుకోండి. కొంచెం స్పైసీగా ఇష్టపడవైతే 3 స్పూన్స్ వేసుకోండి. ఇందులోనే మనం ఉప్పు వేసుకోవాలి. నేను గల్లుప్పు వేస్తున్నానండి, 1½ స్పూన్ గల్లుప్పు.
ఇది వేగాక ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ రసాన్ని మనం ఇందులో వేసుకోవాలి. కొంచెం ఇలా పిసుక్కొని మనము కొంచెం రసం ఇందులో వేసేసుకోవాలి. దీనికి కొలత అంటూ ఏం లేదండి. మనము సూపు ఎంత కావాలి అనుకుంటే అంతే వేసుకోవచ్చు. పులుసు మరిగాక ఒక 5 minutes మరగనిద్దామండి. మరిగి కొంచెం గ్రేవీ దగ్గరికి అయ్యాక ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. ఈ చేపల పులుసు కూడా మధ్య మధ్య మనం కలుపుతూ ఉన్నారండి. ఇప్పుడు గ్రేవీ దగ్గర పడ్డది. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. చూడండి, గ్రేవీ కొంచెం మన దగ్గరికి పడ్డది. ఇందులో మనం ఒక్కొక్క పీసు వేసుకోవాలి విడివిడిగా. మనం మధ్యలో చేపల పులుసులు దగ్గర అయిందా లేదని చూసుకొని ఇప్పుడు మన టేస్ట్ కూడా చూసుకోవాలండి. కారం ఉప్పు కరెక్ట్ సరిపోయిందా లేదా చూసుకొని, ఒకవేళ ఉప్పు తక్కువైతే మనం ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇది కొంచెం తక్కువ ఉంది. కొంచెం ఉప్పు వేసుకొని ఇలా కలిపి పైనుంచి కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చేపల పులుసు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. వేడిగా ఉందండి, కాలుతుంది. సూపర్గా ఉందండి టేస్ట్. ఇంకా నేను చెప్పినట్టుగా కొంచెం చింతపండు ఎక్కువైనా కానీ పుల్లగా అయిపోవు. అప్పుడు చేపల కూరలా కాదు, చింతపులుసులా ఉండవు. కానీ ఇప్పుడు మాత్రం కరెక్ట్గా అన్నీ సరిపోయాయండి. మసాలా అయిన అన్నీ మనము చేపల కూర ఏ విధంగా ఉండాలో ఆ విధంగా చక్కగా సరిపోయాయి. చేపల పులుసు చూసారు కదా, ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.